ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ప్రీవియస్ ఛాంపియన్స్ మాత్రం చాలా వరస్ట్గా స్టార్ట్ చేశారని చెప్పాలి. న్యూజిలాండ్ చేతుల్లో చాలా అంటే చాలా ఘోరంగా ఓడిపోయారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మళ్ళీ వాళ్ళ దగ్గరే జరుగుతోంది. వాళ్ళే అక్కడ హోమ్ పీపుల్, కానీ వాళ్ళే ఓడిపోవడం జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో చాలామంది చూస్తూ ఉండగా చాలా ఘోరంగా ఓడిపోయారు. కాకపోతే ఇప్పుడప్పుడే పాకిస్తాన్లోని టీవీలు పగిలిపోలేండి, దానికి ఇంకా కొంచెం టైం ఉంది. బట్ ఇండియాతో మ్యాచ్ ఉంది కదా, అప్పుడు ఓడిపోయారంటే మాత్రం ఇంకా కన్ఫామ్గా టీవీలు అయితే పగిలిపోతాయి, అందులో నో డౌట్. దానికి రీజన్ ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఇండియా చేతిలో ఓడిపోవడానికి ఇష్టపడరు. అండ్ రెండోది ఏంటంటే అది ఓడిపోయినట్టయితే ఇంకా వాళ్ళు కంప్లీట్గా అవుట్ ఆఫ్ దిస్ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025. సో అందువల్ల అనమాట. బేసిక్గా న్యూజిలాండ్ చేతుల్లో ఛాంపియన్షిప్ ట్రోఫీలో పాకిస్తాన్ ఇప్పటి వరకు ప్రతిసారి ఓడిపోతూనే వచ్చింది. అంటే 4 సార్లు ఛాంపియన్షిప్ ట్రోఫీలో పాకిస్తాన్ న్యూజిలాండ్ తలపడితే ఆ 4 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. 2000 సంవత్సరంలో, 2006 సంవత్సరంలో, 2009 సంవత్సరంలో అండ్ మళ్ళీ ఇప్పుడు తలపడిన ప్రతిసారి న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోతూ వచ్చిందనమాట. మరి అంత ఇష్టమేటో నాకు అర్థం కాలేదు న్యూజిలాండ్ అంటే. సో ఎనీహో, ఈ మ్యాచ్ విషయానికి వచ్చినట్టయితే లిటరల్లీ పాకిస్తాన్ ప్లేయర్స్ వరస్ట్గా ఆడారు అనే దానికంటే న్యూజిలాండ్ ప్లేయర్స్ ది బెస్ట్ ఇచ్చారు అనడంలో డౌటే లేదు. ఎందుకంటే లాథమ్ లాస్ట్ 3 మ్యాచెస్లో డకౌట్, అలాంటి పర్సన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తే అతను 104 బాల్లో 118 రన్స్ కొట్టాడు విత్ 113 స్ట్రైక్ రేట్. అంతేకాదు విల్ యంగ్ కూడా ట్రై సిరీస్లో ఫెయిల్ అయ్యాడు. బట్ అలాంటి పర్సన్ ఇక్కడ మళ్ళీ సెంచరీ కొట్టాడు. సో వెరీ అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ చాలా సాలిడ్ కంబ్యాక్స్ అయితే ఇచ్చారనమాట. సో బేసిక్గా టీం మొదటి నుంచి కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చింది. మ్యాచ్ అంతా కూడా వాళ్ళ డామినేషనే కనపడింది. పాకిస్తాన్ ఏ దశలోని కూడా ఓకే కొంచెమైనా కాంపిటీషన్ ఇద్దాం, మనం గెలిచేస్తాం అని అనిపించాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ మనం గెలవడానికి ప్రయత్నిస్తున్నాం అనైనా సరే టీవీల ముందు కూర్చున్న వాళ్ళకి అండ్ స్టేడియంలో ఉన్న వాళ్ళకి అనిపించేలా చేద్దాం అని అనుకోలే ఎక్కడా కూడా. చాలా అంటే చాలా స్లోగా ఆడుతూ వచ్చారు. ఎందుకు అంత మెల్లిగా ఆడారో అర్థం కాలేదు. ఎనీహో మొత్తానికి చాలా వరస్ట్గా ఆడుతూ వచ్చారు. బేసిక్గా న్యూజిలాండ్ కూడా ఇనీషియల్ మ్యాండేటరీ పవర్ ప్లేలో కొంచెం తక్కువ రన్సే స్కోర్ చేసింది. బట్ చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. ఎందుకంటే అప్పటికే 2 వికెట్స్ అయితే పడిపోయాయి. అండ్ పవర్ ప్లే అయిన కొద్దిసేపటికి స్కోర్ కూడా పెద్దగా ముందు కదలలేదు. సరిగ్గా డారెల్ మిచెల్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఆ టైంలో విల్ యంగ్ అండ్ లాథమ్ వీళ్ళిద్దరూ కూడా ఆడారు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి 118 రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. సో బేసిక్గా సాలిడ్ పార్ట్నర్షిప్ పడింది అక్కడ. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా గేమ్ మీద మంచి గ్రిప్ వచ్చేసింది. వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడుతూ వచ్చారు. అండ్ దానికి తోడు ఎప్పుడైతే విల్ యంగ్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ అయితే అరాచకం. బేసిక్గా గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్లో కూడా ఇవాళ అరాచకం అని చెప్పొచ్చు. బేసిక్గా బ్యాటింగ్లో 39 బాల్స్లో 61 రన్స్ కొట్టి 3 4లు 4 సిక్సర్లతో 156 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అంటే వన్డేలా కాకుండా T20లో ఆడుతూ వచ్చాడు. ఇది మాత్రమే కాదు, ఒక క్యాచ్ పట్టాడబ్బా, నిజంగా చెప్తున్నా మైండ్ బ్లోయింగ్. అదైతే మాత్రం రెజ్వాన్ క్యాచ్ని గాల్లోకి ఎగిరి డైవ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో సింగిల్ హ్యాండ్తో క్యాచ్ పట్టి కిందకి పడి కొంచెం కూడా బాల్ని వదలకుండా అలాగే పట్టుకొని లేచి సైలెంట్గా నిలబడ్డాడు. లిటరల్లీ చెప్తున్నా గూస్ బంప్స్ అసలు. బేసిక్గా మన దగ్గర జడేజా ఈజ్ ద బెస్ట్ ఫీల్డర్, అదైతే క్లియర్. బట్ ఓపెన్గా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి వరల్డ్ మొత్తాన్ని కనుక చూసుకుంటే, అంటే అన్ని టీమ్స్ని కనుక చూసుకున్నట్టయితే మాత్రం డెఫినెట్గా గ్లెన్ ఫిలిప్స్ విల్ బీ ఆన్ టాప్. అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. అంతటి ఎక్స్ట్రాడినరీ ఫీల్డర్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఇవాళ. సో అలాగా బ్యాటింగ్ చాలా అద్భుతంగా కొనసాగింది. అండ్ చాలా అంటే చాలా బాగా బ్యాటింగ్ చేస్తూ వచ్చారు. అండ్ రన్స్ ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చారు, ఎస్పెషల్లీ గ్లెన్ ఫిలిప్స్. అండ్ లాథమ్ కూడా చాలా గట్టిగానే ఆడాడు. ఎందుకంటే 113 స్ట్రైక్ రేట్తో ఆడి 118 రన్స్ కొట్టడం అనేది చాలా పెద్ద విషయం. సో అలాగే ఇద్దరు కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తూ వచ్చారు. అండ్ ఇంకొక 2 బాల్ ఉన్నాయి అనగా గ్లెన్ ఫిలిప్స్ అయితే అవుట్ అయిపోయాడు. ఇంకా తర్వాత వచ్చిన బ్రేస్వెల్కి 1 బాల్ మాత్రమే ఆడడానికి కుదిరింది. అండ్ దాంట్లో ఏం స్కోర్ చేయలేదు. సో ఓకే, నో ఇష్యూస్. అండ్ వాళ్ళ రన్ మిషన్ అయిన హ్యారిస్ రోఫ్ 10 ఓవర్లలో 83 రన్లు ఇచ్చి 2 వికెట్లు అయితే తీయడం జరిగింది. అంటే
బేసిక్గా పాకిస్తాన్ బౌలరు, కాకపోతే ఆపోనెంట్ టీం యొక్క రన్ మిషన్ అనమాట. బేసిక్గా చాలా ఎక్కువ రన్స్ ఇస్తుంటాడు హారిస్ రౌఫ్. వికెట్లు తీస్తాడు కానీ రన్స్ ఇవ్వడానికి మాత్రం ముందుంటాడు. ప్రతిసారి ఎప్పుడైనా సరే ఆపోనెంట్ టీంకి ఎక్కువ రన్స్ కావాల్సి వచ్చింది అనుకోండి ఒక ఓవర్లో, హారిస్ రౌఫ్ నేను వచ్చేసా అంటాడు అనమాట. అలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. ఇంకా తర్వాత వాళ్ళలో నజీం షా ఎక్కువ ఇచ్చాడు, షాహీన్ ఆఫ్రిది కూడా ఎక్కువ ఇచ్చాడు. 6.3, 6.8 ఎకానమీస్తో బౌలింగ్ వేశారు. అబ్రార్ అహ్మద్ కొంతవరకు పర్లేదు, అండ్ కుష్దిల్ కూడా గుడ్, అండ్ సల్మాన్ ఆగా కూడా నైస్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు కొంచెం బెటర్గా బౌల్ చేశారు, కానీ ఆ ముగ్గురు మాత్రం ఘోరంగా సమర్పించుకున్నారు. వాళ్ళు వేసిన 30 ఓవర్లలోనే వాళ్ళు ముగ్గురు కలిపి సమర్పించుకున్నది 214 రన్స్. సో మిగతా 20 ఓవర్లలో ఆ 106 రన్స్ వచ్చాయన్నమాట. సో అది సిచ్యువేషన్. సో బౌలింగ్ అయితే కొంచెం వరస్ట్గానే ఉంది పాకిస్తాన్ టీంది. అది మనకి ముందు నుంచి తెలుస్తూ ఉన్నది. వాళ్ళు ఎప్పుడూ కూడా అంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన ఫీలింగ్ అయితే రాదు బౌలింగ్ మీద కానీ బ్యాటింగ్ మీద కానీ. ఏదో ఆడుతున్నారంటే ఆడుతున్నారు, ఓకే బాగానే ఉంటుంది, కానీ నాట్ దాట్ మచ్ గ్రేట్ అనమాట. సో అది ఇక్కడ ఇవాళ క్లియర్గా కనబడిపోయింది. అయితే 320 రన్స్ కొట్టారు న్యూజిలాండ్ వాళ్ళు మొత్తానికి. సో 321 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఏ దశలోని కూడా దానికి తగ్గట్టు ఆడుతున్నట్టు అనిపించలే. మొదటి 10 ఓవర్లకి వాళ్ళు కొట్టింది 22 రన్స్ అబ్బా. 22 రన్స్ అంటే కరెక్ట్గా 10 ఓవర్లకి 22 రన్స్కి 2 వికెట్లు పడిపోయి ఆ రిజ్వాన్ ఆ లాస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. బట్ అలా చూసుకున్నా కూడా 10 ఓవర్లకి 22 రన్సా? అసలు వాళ్ళ ప్లేయర్స్ చూడండి ఎలా ఆడారో. సౌర్ షకీల్ 19 బాల్కి 6 రన్స్ అబ్బా. రిజ్వాన్ 14 బాల్స్కి 3 రన్స్ అబ్బా. బాబర్ ఆజమ్ సెంచరీ చేశాడని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, సంతోషపడుతూ ఉండొచ్చు, కానీ 90 బాల్కి 64 రన్స్ అబ్బా. ఫకర్ జమాన్ 41 బాల్స్కి 24 రన్స్ అబ్బా. వీళ్ళందరూ కూడా స్ట్రైక్ రేట్లు చూడండి, 31, 71, 21, 58. సల్మాన్ ఆగా మాత్రమే 28 బాల్కి 42, కుష్దిల్ 49 బాల్కి 69. వీళ్ళిద్దరూ కూడా బెటర్ స్ట్రైక్ రేట్స్తో ఆడారు. లాస్ట్లో హారిస్ రౌఫ్ 3 సిక్స్లు కొట్టాడు, బట్ అప్పటికే డ్యామేజ్ అంతా అయిపోయింది, నో యూజ్ అనమాట వాటి వల్ల. బట్ వీళ్ళిద్దరూ కొంచెం బెటర్గా ఆడారు 150 and 140 స్ట్రైక్ రేట్స్తో. బట్ మిగతా వాళ్ళందరూ ఘోరంగా ఆడారు. ఇంకా అలా ఆడితే ఏం గెలుస్తారు చెప్పండి వాళ్ళైనా సరే. 20.5 ఓవర్లకి 69 రన్స్కి 3 వికెట్లు. అంటే అప్పటికి అసలు ఏం కదలలేదు స్కోరు ఎంతకీ కూడా. వన్ డే మ్యాచ్ ఆడండ్రా అంటే టెస్ట్ మ్యాచ్ ఆడుతూ కూర్చున్నారు. అండ్ వీళ్ళకి మళ్ళీ ట్విట్టర్లో వాళ్ళు ఎలివేషన్లు ఇస్తారయా, మామూలుగా ఇవ్వరు బాబర్ ఆజంకి రిజ్వాన్కి. సరే ఎనీహో వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఎనీహో టీమ్ స్కోర్ అయితే మాత్రం అసలు ముందుకు కదలలేదు. ఏదైనా ఒక పార్ట్నర్షిప్ కొద్దో గొప్ప బెటర్ అంటే అది 4th వికెట్కి సల్మాన్ ఆగా అండ్ బాబర్ ఆజం 59 బాల్స్తో 58 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. మిగతావన్నీ కూడా వరస్టే అని చెప్పొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఆ టీం అనుకున్నట్టుగా ఆడలేకపోయింది. వీళ్ళ బౌలింగ్ చాలా బాగుంది న్యూజిలాండ్ వాళ్ళది. అంటే అందరూ కూడా వికెట్స్ తీశారు ఆల్మోస్ట్, ఒక గ్లెన్ ఫిలిప్స్ తప్ప. బ్రేస్వెల్ 1 వికెట్, విలియం 3 వికెట్స్, మ్యాట్ హెన్రీ 2 వికెట్స్, శాంట్నర్ 3 వికెట్స్ తీశారు. అండ్ ఒక శాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళిద్దరే కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చారు. స్మిత్ కూడా ఇచ్చాడు 2 overs 20 రన్స్. సో శాంట్నర్ ఏమో 10 ఓవర్స్కి 66 రన్స్, గ్లెన్ ఫిలిప్స్ 9 ఓవర్స్కి 63 రన్స్ ఇచ్చారు. బట్ మిగతా ముగ్గురు కూడా చాలా ఎకానమికల్గా బౌలింగ్ చేశారు. 3.8, 5.2, 3.4 ఈ ఎకానమీ రేట్తో వేశారు. సో దానివల్ల ఏంటంటే అవతల టీంని చాలా బాగా కంట్రోల్ చేయడం కుదిరిందనమాట, అంటే పాకిస్తాన్ని. సో అలాగా పాకిస్తాన్ ఆడింది పోరాడింది లాస్ట్కి 260 రన్స్ కొట్టి చతికిల పడింది. 60 రన్స్ తేడాతో ఓడిపోయింది. సో టామ్ లాథమ్కి అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే ఇచ్చారు. బట్ నాకైతే మాత్రం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గ్లెన్ ఫిలిప్సే. ఎందుకంటే అటు స్ట్రైక్ రేట్ పరంగా కూడా 156 రన్స్తో కొట్టాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ క్యాచ్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. సో డిఫెండింగ్ ఛాంపియన్స్ 321 రన్స్ని కొట్టలేకపోయారనమాట. సో ఛాంపియన్షిప్లో ఒక వరస్ట్ స్టార్ట్ వాళ్ళకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా కదా, ఒకవేళ వీళ్ళు కనుక సరిగ్గా ఆడకపోయినట్టయితే ఏముంది ఇంకా గానే ఇంకా. ఎందుకంటే రన్ రేట్ కూడా -1.2 గెలిపోయింది దెబ్బకి. సో అంత ఘోరంగా ఓడిపోయారు కదా. సో ఇంకా వీళ్ళకి వేరే ఆప్షన్ అయితే లేదు. సో డెఫినెట్గా వాళ్ళు ఇండియాతో మ్యాచ్ని గెలవాల్సిందే. అండ్ వాళ్ళకైతే ఆ ఆప్షన్ లేదు, ఖచ్చితంగా అది ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే ఈ టీంకి ఇండియా టీంకి అసలు కంపారిజనే లేదు, చాలా ఈజీగా గెలిచేస్తుంది ఇండియా, అందులో నో డౌట్ అనమాట. సో అది గైస్, ఇంకా పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. అండ్ పాకిస్తాన్కి ఇంకొక మ్యాచ్ ఉంటుంది తర్వాత బంగ్లాదేశ్ టీంతో, దాని మీద గెలుస్తుందేమో. బంగ్లాదేశ్లో కూడా ఓడిపోద్దేమో, అప్పుడు ఉంటుందా వాళ్ళకి అక్కడ. సర్లేండి, దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం.
సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.